మూవీ స్టార్టింగ్‌లో ఒక పెద్ద సముద్రం చూపిస్తారు. ఆ సముద్రపు ఒడ్డున ఇద్దరు వ్యక్తులు సరదాగా ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. రింగుల చుట్టూ ఉన్న వ్యక్తి పేరు జాన్. ఇంకో వ్యక్తి పేరు ఈము. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా బోస్ అనే ఇంకో వ్యక్తి అక్కడికొస్తాడు. నిజానికి అతను కొంచెం తేడా. అయితే ఎవరైనా ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది. వాళ్ళు గొడవ పడుతూ ఉండగానే అక్కడికి నాలుగవ వ్యక్తి వస్తాడు. ఇతని పేరు మ్యాక్స్. అతనికి వేటాడటం అంటే చాలా ఇష్టం. ఐదవ వ్యక్తి పేరు శాముల్. అతను కూడా సముద్రంలో చేపలు వేటాడి తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా ఉంటారు. ఎర్ర కర్చీఫ్ కట్టుకున్న అతని పేరు విన్సీ. అద్దాలు పెట్టుకున్న వ్యక్తి పేరు డేవిడ్. ఈ ఏడుగురు కలిసి ఒక గుడిసెలో నివసిస్తూ ఉంటారు. ఈ ఏడుగురు కూడా ఖైదీలు. గత నెల జైలు నుంచి వీళ్ళని సముద్ర మార్గం ద్వారా ఎక్కడికో తీసుకువెళ్తూ ఉండగా ఆ పడవ సముద్రపు అలల్లో చిక్కుకోవడం వల్ల ఆ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకుని అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడ తలదాచుకుంటున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడి నుంచి కొన్ని మారణాయుధాలు, గన్స్ తీసుకుని పారిపోయొచ్చారు. కొంచెం సేపు తర్వాత వాళ్ళందరికీ ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. దాన్ని చూసి అందరూ చాలా సంతోషంతో గంతులు వేస్తారు. ఆ షిప్పులో ఉన్న వాళ్ళకి తాము అక్కడ ఉన్న విషయం తెలియజేయాలని తాటిమట్టలతో నిప్పులు కూడా పెడతారు. అయితే విన్సీ టెలిస్కోప్‌తో చూసినప్పుడు పోలీసులు వస్తున్నట్లు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరినైతే సహాయం కోరుతున్నారో వాళ్ళే పోలీసులు. కాబట్టి వెంటనే వాళ్ళు పెట్టిన నిప్పుని ఆర్పేస్తారు. తర్వాత విన్సీ చెప్పగానే అందరూ బోట్‌లోకి వెళ్లి గన్స్ తీసుకుంటారు. ఈ గ్రూప్ దగ్గర ఒక బోట్ కూడా ఉంటుంది. అయితే అందులో ఫ్యూల్ తక్కువగా ఉంటుంది. అందరూ పోలీసుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఆ షిప్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళని చూడకపోవడం వల్ల ఆ షిప్పు అట్నుంచి వేరే వైపు వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం సముద్రపు ఒడ్డున ఒక అమ్మాయి పడి ఉండటం చూస్తారు. ఆమెను చూడగానే అందరూ ఆమెను ఎత్తుకుని గుడిసెలోకి తీసుకువెళ్తారు. కొంచెం సేపు తర్వాత ఆ అమ్మాయికి మెలకువ వస్తుంది. అయితే ఆమె చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను చూసి చాలా భయపడుతుంది. తనని వాళ్ళు బలాత్కారం చేస్తారేమోనని భయపడుతుంది. అయితే అందరూ ఆమెకి ఇక్కడ నువ్వు చాలా సేఫ్‌గా ఉన్నావని ధైర్యం చెప్తారు. ఆ అమ్మాయి వాళ్ళ మాట విని ముందు మంచినీళ్ళు తాగుతుంది. తర్వాత వాళ్ళు ఆమెకి తినడానికి భోజనం పెడతారు. ఆ అమ్మాయి నా పేరు రియా. మా షిప్పు సముద్రంలో మునిగిపోయింది. నేను మాత్రమే ఏదో విధంగా ఈ ఒడ్డుకి చేరుకున్నానని చెప్తుంది. ఇదిలా ఉంటే ఈ ఏడుగురు వెధవలు ఒక అమ్మాయిని చూసి చాలా రోజులు కావడం వల్ల రియాని చూడగానే జొల్లు కాచుకుంటూ వేడి మీద ఉంటారు. రాత్రి అందరూ బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రియా, బోస్ ఇద్దరూ బోట్లో ఉంటారు. బోసు రియాతో నిజం చెప్పేస్తాడు. మేమందరం ఖైదీలం. తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ ఇరుక్కుపోయామని చెప్తాడు. బయట ఉన్న వెధవలందరూ కూడా బోట్ వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ బోట్లోకి వెళ్లి రియాతో పండగ చేసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా బోస్ వాళ్ళ దగ్గరికి వచ్చి అందర్నీ పడుకోమని చెప్తాడు. అయితే వాళ్ళెవ్వరూ కూడా అతని మాట వినిపించుకోరు. ఎందుకంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా రియా ఎవరినో ఒకరిని తన దగ్గరికి పిలుస్తుందని ఆశగా ఉంటుంది. అంతేకాకుండా ఆమె వాళ్ళ దగ్గర పడుకుంటుందని వాళ్ళ నమ్మకంతో ఉంటారు. రియాకి బోట్‌లో గన్స్ కనిపిస్తాయి. ఆమె మనసులో ఆ గన్ తీసుకుని వాళ్ళందరినీ షూట్ చేసి చంపేయాలని, ఆ బోట్ తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలని ఉంటుంది. అదే ఆలోచనతో ఆమె గన్ తీసుకుంటుంది. బయట ఆ వెధవలందరూ కూడా మాటల్లో చాలా బిజీగా ఉంటారు. ఆమె వాళ్ళని షూట్ చేయాలనుకుంటుంది. కానీ ఒక్క గన్నులో కూడా బుల్లెట్స్ ఉండవు. తర్వాత రోజు ఈ పిచ్చి గుంపు మొత్తం ఆమెతో "మేం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని" చెప్తారు. అప్పుడు రియా వాళ్ళతో "నేను మీ అందరితో ఒక్కొక్కరిగా ఏకాంతంగా మాట్లాడతాను. ఎవరైతే నాకు నచ్చుతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను" అని చెప్తుంది. రియా చెప్పిన మాట అందరికీ నచ్చుతుంది. అందువల్ల అందరూ ఆమె చెప్పిన దానికి అంగీకరిస్తారు. ముందుగా మ్యాక్స్‌తో ఆమె మాట్లాడుతుంది. ఈ ముసలాడు తన టాలెంట్ చూపించి రియా మనసు గెలుచుకోవాలనుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది. అయినా కూడా రియాకి మ్యాక్స్ చాలా బాగా నచ్చుతాడు. అయితే ఆమె అతనితో కూడా నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్తుంది. మిగతా వెధవలందరూ కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటారు. అక్కడున్న మిగతా వాళ్ళందరికీ కూడా మాయ ఖచ్చితంగా ఈ ముసలాన్ని చేసుకోదని గట్టి నమ్మకం ఉంటుంది. ఇదిలా ఉంటే రాత్రి మ్యాక్స్ మనసులో అక్కడున్న తన తోటి ఖైదీలందరినీ చంపేయాలని, రియాని తన సొంతం చేసుకోవాలి అని, అప్పుడే ఆమెని పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటాడు. ఎందుకంటే అతనికి రియా మీద ప్రేమ ఏర్పడింది. అందువల్ల ఆమెతో ఎవరైనా చనువుగా ఉంటే అతను చూసి భరించలేకపోతున్నాడు. అయితే అతను ఎంత ప్రయత్నించినా కూడా గన్ పేల్చలేకపోతాడు. ఎందుకంటే అతను లోలోపలే భయపడుతూ ఉంటాడు. తర్వాత రోజు శ్యామోల్ రియాతో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఆమె మనసు గెలుచుకోవడం కోసం పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటాడు. రియాకి కూడా అతను అబద్ధాల కోరని అర్థమవుతుంది. అయినా కూడా ఆమె తనకి ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని చెప్తుంది. శ్యామల్ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా రియాతో మాట్లాడతారు. అందరూ ఆమెని పొందడం కోసం లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటారు. అయితే రియాకి వాళ్ళందరూ పెద్ద వెధవలని తెలుసు. అయినా కూడా ఆమె ఎవ్వరి మనసు బాధ పెట్టకూడదు అనుకుంటుంది. కాబట్టి అందరితో ఆలోచించుకోవడానికి నాకు సమయం కావాలి అని చెప్తుంది. రాత్రి శామ్యూల్ ఉయ్యాల్లో పడుకునుంటాడు. అప్పుడతనికి రియా కలలోకొస్తుంది. ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొనుంటుంది. శ్యామల్ అదే ఊహలో ఆ ఉయ్యాల్లో రియా ఉంది అనుకుని ఆరాటంతో ఉయ్యాల మీదకి దూకుతాడు. అప్పుడు ప్రమాదవశాత్తు ఉయ్యాల అతని గొంతుకు బిగించుకుని ఊపిరాడక చనిపోతాడు. తర్వాత రోజు అతను చనిపోయినందుకు అందరూ చాలా బాధపడతారు. ఆ సముద్రపు ఒడ్డునే అతన్ని సమాధి చేస్తారు.
అయితే రియా మొహంలో మాత్రం బాధ కనిపించదు. ఎందుకంటే ఆమె దృష్టిలో ఒక వెధవ చనిపోయాడు. కొంచెం సేపు తర్వాత బోస్ పాముతో ఆడుకుంటూ ఉంటాడు. బోస్‌కి పాములు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అతను వాటితో మాట్లాడుతూ ఉంటాడు కూడా. ఇంకోవైపు డేవిడ్ తన కత్తికి పదును పెడుతూ ఉంటాడు. అదే సమయంలో రియా అక్కడికొస్తుంది. అతని చేతిలో ఉన్న కత్తిని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. డేవిడ్ కూడా ఆమె వెనకాలే పరిగెడతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రియా ఒక ప్లేస్‌లో కింద పడిపోతుంది. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి డేవిడ్ ఆమె ఎదురుగా ఉంటాడు. రియాకి డేవిడ్ ముందు ఆమెని అనుభవించి ఆ తర్వాత చంపేస్తాడనిపిస్తుంది. అయితే డేవిడ్ ఆమెకి పువ్వులివ్వగానే ఆమె ప్రాణం లేచొస్తుంది. రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా బోస్ పామును తీసుకుని గుడిసెలోకొస్తాడు. అతను కూడా రియాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ గుడిసెలో పామును వదిలేస్తాడు. ఆ విధంగా అయినా కనీసం ఇద్దరైనా చనిపోతారు అనుకుంటాడు. కానీ ఆ పాము ఎవరినీ చంపదు. అది గుడిసె నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత బోస్ కూడా బయటకొచ్చేస్తాడు. అతనికి ఆ పాము మీద చాలా కోపం వస్తుంది. అందువల్ల ఆ పాముని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ పాము అతన్ని కాటేస్తుంది. పాము చాలా విషపూరితమైనది కావడం వల్ల బోసు స్పాట్‌లోనే చనిపోతాడు. తర్వాత రోజు ఉదయం బోసు శవాన్ని కూడా సముద్రపు ఒడ్డున పూడ్చిపెట్టి సమాధి చేస్తారు. బోస్ చనిపోయినందుకు అందరూ బాధపడుతూ ఉంటారు. అయితే రియా మాత్రం లోలోపలే సంతోషపడుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత రియా స్నానం చేయడానికి వెళ్తుంది. అప్పుడు జాన్ చాటుగా ఆమెను చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఈమె కూడా తన ప్రయత్నాలేవో తాను చేస్తూ ఉంటాడు. అతను బోట్లో నుంచి ఒక సిలిండర్ తీసుకొచ్చి ఏదో ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు డేవిడ్ కూడా అందరినీ చంపాలి అనుకుంటున్నాడు. కాబట్టి అతను అందుకోసం విషం తయారు చేస్తాడు. అదే సమయంలో అక్కడికి జాన్ వస్తాడు. డేవిడ్ జాన్‌కి విషం కలిపిన టీ తాగమనిస్తాడు. అయితే జాన్‌కి డేవిడ్ మీద నమ్మకం లేకపోవడం వల్ల ఏదోలాగా డేవిడ్ దృష్టి మళ్లించి టీ కప్పును మార్చేస్తాడు. చూస్తూ ఉండగానే ఇద్దరూ టీ తాగేస్తారు. అలా డేవిడ్ కూడా చనిపోతాడు. తర్వాత డేవిడ్‌ని కూడా అదే సముద్రపు ఒడ్డున సమాధి చేస్తారు. ఇప్పుడు నలుగురు వెధవలు మాత్రమే మిగిలున్నారు. రియా వాళ్ళలో ఎవరికి సొంతమవుతుందో చూద్దాం. ఇదిలా ఉంటే ఈము బోట్ నుంచి తీసుకొచ్చిన సిలిండర్‌ని గుడిసెలో గొయ్యి తీసి పూడ్చిపెడతాడు. కొంత సమయం ముందు ఈము ఈ సిలిండర్‌తోనే ఏదో ప్రయోగం చేస్తున్నాడు. కొంచెం సేపు తర్వాత ఈముని వదిలేసి మిగతా వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఈము ఏ టేబుల్ కిందైతే సిలిండర్ పూడ్చిపెట్టాడో దాని మీదే వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. ఈము వాళ్ళందరూ గుడిసె లోపల ఉండగానే సిలిండర్‌కి అటాచ్ చేసిన తాడుకి నిప్పు పెడతాడు. తర్వాత ఈము వెంటనే గుడిసెలోకి వెళ్లి రియాని తీసుకుని బయటికి పారిపోతాడు. అదే సమయంలో ఆకాశంలో పోలీస్ హెలికాప్టర్ తిరుగుతూ కనిపిస్తుంది. హెలికాప్టర్ శబ్దం విని మిగతా వాళ్ళందరూ భయపడతారు. అలా వాళ్ళు కూడా ఆ గుడిసె నుంచి వెంటనే బయటికి పారిపోతారు. ఈము బయటికి వచ్చిన వాళ్ళని చూసి తన ప్లాన్ ఫెయిల్ అయిందని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడతను సిలిండర్‌ని కాపాడుకోవడం కోసం గుడిసెలోకి పరిగెడతాడు. అలా ఈము లోపలికి వెళ్ళిన వెంటనే సిలిండర్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆ ప్రమాదంలో ఈము కూడా చనిపోతాడు. తర్వాత ఈము శవాన్ని కూడా సముద్రపు ఒడ్డున పూడ్చిపెట్టి సమాధి చేస్తారు. ఇప్పుడు వాళ్ళలో ముగ్గురు మాత్రమే బతుకున్నారు. విన్సీకి తానే బలవంతుడిని అని బాగా నమ్మకం ఉంటుంది. అందువల్ల రియా తన్నే పెళ్లి చేసుకుంటుంది అనుకుంటాడు. జాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రియాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి తన దగ్గర ఉన్న కత్తితో విన్సీని చంపాలనుకుంటాడు. అయితే విన్సీ జాన్ని కుక్కని కొట్టినట్లు కొట్టి పడేస్తాడు. తర్వాత రియాని తీసుకుని ముందుకు వెళ్తాడు. వాళ్ళు ముందుకు వెళ్లిన వెంటనే జాన్ లేచి వాళ్ళ వెనకాలే వెళ్తాడు. విన్సీ ముందు వెనక చూసుకోకుండా రియాని తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడతను పొరపాటున ఒక ఉచ్చులో కాలు వేస్తాడు. అలా ఆ ఉచ్చులో కాలు వేయటం వల్ల అంత దూరం వెళ్లి పడతాడు. ఆ రకంగా విన్సీ కూడా చనిపోతాడు. ఆ ఉచ్చుని తయారు చేసింది వేరెవరో కాదు, మ్యాక్స్. కాబట్టి జాన్ మ్యాక్స్‌తో విన్సీ చనిపోయేలా చేసి నువ్వు మంచి పని చేసావంటాడు. అంతేకాకుండా మ్యాక్స్‌తో నువ్వు రియాని కూడా మర్చిపోవాలి అంటాడు. కానీ ఈ పండు ముసలాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రియాని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. కానీ జాన్ మ్యాక్స్‌తో రియాకి వయసులో ఉన్న అబ్బాయి అవసరం ఉంది. కాబట్టి తను మాత్రమే యవ్వనంగా ఉన్నందువల్ల ఆమె తన సొంతం అంటాడు. మ్యాక్స్ కూడా తనకి తాను యవ్వనస్తుడు అనుకుంటూ ఉంటాడు. అందువల్ల ఏది ఏమైనా కూడా రియాని తానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి జాన్ ఎంత చెప్పినా కూడా అతనికి ఎదురు తిరుగుతాడు. అప్పుడు జాన్ కోపంతో కత్తితో అతన్ని పొడిచేస్తాడు. అయితే ఆ ముసలాడు చనిపోతూ చనిపోతూ జాన్ ఎప్పటికీ రియాతో కాపురం చేయకుండా ఉండేలా అతని పార్ట్ కోసేస్తాడు. ఆ విధంగా జాన్ కూడా చెప్పలేనంత నొప్పితో విలవిలలాడి చనిపోతాడు. ఇప్పుడు ఈ సముద్రం ఒడ్డున రియా మాత్రమే ప్రాణాలతో ఉంది. ఆ 7గురు వెధవలు చనిపారు. నిజానికి రియా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. అంటే నిఘా విభాగం. ఆమె ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని చంపడానికి ఇక్కడికొచ్చింది. ఆ ఖైదీలను చంపడానికి ఆమెకి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే ఆ వెధవలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల వల్లే చనిపోయారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.